ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో అధికార భాగస్వామిగా నిలిచిన తర్వాత పార్టీని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేసే రాజకీయ వేదికగా కాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన సంస్థాగత నిర్మాణం కలిగిన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తు రాజకీయాలకు బలమైన క్యాడర్ను సిద్ధం చేయడమే ఈ కసరత్తు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూటమి విజయంతో జనసేనకు రాజకీయంగా కొత్త అవకాశాలు లభించాయి. అయితే అధికారంలోకి రావడం ఒక్కటే సరిపోదని, పార్టీ నిర్మాణం బలంగా లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు సంస్థాగత వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా పార్టీ కార్యక్రమాలపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ పార్టీ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం అధికారిక జాబితాలపై సంతకాలు చేయటం కాకుండా ప్రతి అభ్యర్థి పనితీరు, పార్టీ పట్ల అంకితభావం, క్షేత్రస్థాయిలో చేసిన పనులను పరిశీలిస్తూ అర్హుల ఎంపికలో నేరుగా పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా జెండా మోసిన వారిని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా నిలిచిన నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. జనసేన ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ పరిశీలకులను నియమించి వివిధ స్థాయి కమిటీల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో బాధ్యతలు చేపట్టాలనుకునే నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి దాదాపు 36,000కు పైగా దరఖాస్తులు కేంద్ర కార్యాలయానికి చేరాయి. ఈ సంఖ్య జనసేనలో పదవులపై ఉన్న ఆసక్తిని మాత్రమే కాకుండా పార్టీతో అనుసంధానమై పనిచేయాలనే కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ దరఖాస్తులు అన్నిటినీ పరిశీలించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. కేవలం సీనియారిటీ లేదా వ్యక్తిగత పరిచయాలకు కాకుండా పార్టీ కోసం చేసిన సేవలు, ప్రజల్లో గుర్తింపు, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జనసేన ఈ మొత్తం ప్రక్రియకు స్పష్టమైన టైం లైన్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆగస్టు 14 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త కమిటీలతోనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఒకవైపు దేశ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటూనే మరోవైపు సంస్థాగతంగా కొత్త దశలోకి అడుగు పెడుతున్న జనసేనను ప్రజలకు పరిచయం చేయాలన్నది ఈ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త కమిటీలతో స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. జనసేన ఇప్పటివరకు ప్రధానంగా ఎన్నికల సమయంలోనే ఎక్కువగా చురుకుగా కనిపించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. గ్రామం, వార్డు, పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లా, పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిల వరకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ప్రాంతంలో బాధ్యతలు స్పష్టంగా ఉండేలా చేయాలని పార్టీ యోచిస్తుంది. ఈ కమిటీల ద్వారా ప్రజా సమస్యలపై వెంటనే స్పందించడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, కొత్త సభ్యత్వ నమోదును వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది.
జనసేన ఈ సంస్థాగత బలోపేతాన్ని కేవలం పదవుల పంపిణీగా మాత్రమే చూడటం లేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని గ్రామ స్థాయిలో సిద్ధం చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రతి గ్రామంలో పార్టీకి బాధ్యతలు నిర్వర్తించే నాయకత్వం అవసరమని పార్టీ భావిస్తుంది. అందుకే ఇప్పుడు కమిటీల ఏర్పాటు ద్వారా బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించింది. స్థానిక ఎన్నికల అనంతరం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ క్యాడర్ కీలక పాత్ర పోషిస్తుందని జనసేన నాయకత్వం అంచనా వేస్తుంది. ప్రస్తుతం జనసేన అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో స్వతంత్ర రాజకీయ శక్తిగా మరింత బలపడాలంటే సంస్థాగత నిర్మాణమే ప్రధాన బలం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో పార్టీకి అభిమానులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవటం వల్ల ఆ బలం ఎన్నికల సమయంలో పూర్తిగా ఓట్లుగా మారలేదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. అధికారంలో ఉండటం వల్ల వచ్చే అవకాశాలను వినియోగించుకుంటూనే పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపడకుండా వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను అమలు చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 36,000కు పైగా దరఖాస్తులు రావడం కూడా పార్టీకి సవాలుగా మారింది. అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కానందున ఎంపికల పారదర్శకత ఎంతవరకు ఉంటుందనే అంశంపై కూడా కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తామని నాయకత్వం చెబుతున్నప్పటికీ పదవులు దక్కని వారిలో అసంతృప్తి తలెత్తకుండా ఎలా సమన్వయం చేస్తారన్నది కూడా కీలకంగా మారింది. మొత్తంగా జనసేనలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు పార్టీ రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఎన్నికల విజయాన్ని సంస్థాగత బలంగా మార్చుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడం, వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తును స్వయంగా పరిశీలించడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకోవటం పార్టీ దీర్ఘకాల వ్యూహానికి సంకేతంగా కనిపిస్తుంది. ఆగస్టు 15 నాటికి కొత్త కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పడితే జనసేన సంస్థాగతంగా కొత్త దశలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఈ భారీ కసరత్తు పార్టీకి ఎంత మేర ప్రయోజనం చేకూరుస్తుంది, పదవుల పంపిణీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతుందా లేక అసంతృప్తికి కారణమవుతుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అంశం. ప్రస్తుతం మాత్రం సంస్థాగత బలోపేతమే భవిష్యత్ విజయాలకు పునాదే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.